హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతేనండి మార్నింగ్ 6:30 టు 12 PM నేను ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనేది వ్లాగ్ అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ నేను లేచిన వెంటనే పిల్లలకి లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి కదండి. రెడీ చేయడం కోసం అయితే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ అవైతే ముందు రోజు నైటే కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మార్నింగ్ తొందరగా అయిపోతుంది అనమాట. మన పని అనేది ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను. పక్కనే వచ్చేసి రైస్ కూడా ఉడుకుతుందనమాట. ఈ విధంగా చేసుకుంటూనే పక్కన మళ్ళీ పిల్లలకి పాలకు బదులు నేను జ్యూస్ చేస్తానండి. డ్రై ఫ్రూట్స్ అరటిపండు వేసి స్మూదీ లాగా చేసేస్తానమాట. డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ని ముందు రోజు నైట్ నానబెట్టేస్తానమాట. కడిగేసి నానబెట్టేసేసి ఇందులో 1-2 అరటిపళ్ళు కానీ యాపిల్ ఉంటే యాపిల్, అరటిపండు ఉంటే అరటిపండు వేసి కొద్దిగా బెల్లం వేసి మిక్సీ వేసేసి ఇచ్చేస్తాను. పిల్లలకి చాలా హెల్దీ అండి. ఇలాంటిది చేసి పెడితే మనం పాలకు బదులు ఇవి చేసి పెడితే మాత్రం చాలా హెల్దీగా ఉంటారన్నమాట పిల్లలైతే. ఆ తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను మామూలుగా ఒకవైపు మనకి మార్నింగ్ అనేసరికి లేడీస్ అందరికీ మల్టీ టాస్కింగ్ లాగా ఉంటుంది కదండి. ఒకవైపు దోశ వేస్తూ ఒకవైపు గ్రైండ్ చేసుకుంటూ జ్యూస్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఇక వాళ్ళిద్దరికీ కూడా కప్పుల్లో పోసేస్తున్నాను అనమాట జ్యూస్ అనేది. అంటే వీక్లీ కంపల్సరీ 6 days అయితే కంపల్సరీ చేసేస్తానండి జ్యూసు. 1 day మాత్రం ఇవ్వను. అంటే డైలీ ఇచ్చినా కూడా మంచిది కాదని చెప్పేసి 5 to 6 days ఇస్తాను. అలానే క్యారేజ్లోకి వచ్చేసి లంచ్ బాక్స్కి నేను మజ్జిగ ప్రిపేర్ చేశానండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసి మజ్జిగ చేసి పెడతానన్నమాట. కొద్దిగా వేడి చేయకోకుండా ఉంటుందని చెప్పేసి. స్నాక్స్ పెట్టడానికి ఏమీ లేవని చెప్పేసి ఇంట్లో పాప్కార్న్ గింజలు ఉంటే ఆ పాప్కార్న్ గింజల్ని పాప్కార్న్ చేస్తున్నాను అనమాట. వాటిని ఆరిపోయిన తర్వాత క్యారేజ్లో లంచ్ బాక్స్కి పెట్టేస్తాను. సాల్ట్ను పసుపు వేసి చేశానండి. సాల్ట్ వేయకోకుండా చేస్తే క్యారమెల్ పాప్కార్న్ కూడా చేసుకోవచ్చు. టైం లేదని చెప్పి క్యారమెల్ పాప్కార్న్ చేయటానికి మామూలు పాప్కార్న్ అయితే చేసి బాక్సుల్లో పెట్టేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసి వాళ్ళని పంపించేసాను అనమాట. వాళ్ళని పంపించేసిన తర్వాత పక్కన మా ఫ్రెండు తన శారీ ఒకటి ఫంక్షన్కి వెళ్తుందంట. ఫాల్ చూస్తే కింద పీకో చేశారంట కానీ పైన వేయలేదంట ఫాల్కి. వెళ్ళే ముందు చూసుకుని కొద్దిగా వేసివ్వరా అని అడిగితేను సరేలే అని చెప్పేసి ఫాల్ అయితే వేసిస్తున్నాను. మామూలుగా అదైతే చేతితో చేస్తాం కదా ఫాల్ పైన. ఇక టైం లేదు మిషన్తో కొద్దిగా వేసేసి ఇవ్వండి అని చెప్పి అడిగారనమాట. సరేలే అని చెప్పేసి ఇక చేశానన్నమాట. ఇక నాకు ఇది ఒక 15 minutes అలా పట్టిందనమాట. విధంగా ఫాలు అది వేసి తనకిచ్చేసిన తర్వాత ఇక మిగిలిన పనులు ఉంటాయి కదండి. ఆల్రెడీ మార్నింగ్ నేను లేచిన వెంటనే బట్టలు వాషింగ్ వేసేస్తానమాట. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత అవి బట్టలు వాషింగ్ అయిపోతాయి కాబట్టి వాటిని తీసి తీగల మీద ఆరేసుకోవాలి. నాదైతే ఫ్రంట్ లోడ్ అండి. ఈ మధ్య తీసుకున్నాను అనమాట. లాస్ట్ మే నెలలో తీసుకున్నాను. ఐఎఫ్బి కంపెనీ చాలా వర్క్ అవుతుంది. మిషన్ అయితే మాత్రం 8 kgs అండి. వెయిట్ వచ్చేసి 8 kgs తీసుకున్నాను. కొంచెం పిల్లల వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, బట్టలు ఎక్కువ పడుతున్నాయి, చిన్నదైతే సరిపోవట్లేదని చెప్పేసి 8 kgs అయితే తీసుకున్నాను. ఇక ఈ విధంగా వచ్చి బయటికి బాల్కనీలో ఆరేద్దామని బట్టలు అయితే తీసుకొచ్చి ఆరేస్తున్నాను. ఇదే బయట భలే చల్లటి గాలి వేస్తుందండి. వింటర్ కదా, అదిగాక కొద్దిగా వర్షం కూడా చెప్పటం వలన ఏమో కానీ బాగా చల్ల గాలి అనమాట. కానీ హ్యాపీగా ఉందండి, భలే ఉంది బయట మాత్రం. ఆ చల్లటి గాలి అలా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇక ఆ విధంగా బట్టలన్నీ కూడా నేను ఆరేసేసాను.
ఆల్మోస్ట్ డైలీ 1 ట్రిప్ 2 ట్రిప్స్ వేస్తూ ఉంటానండి బట్టలు కంపల్సరీ. నలుగురి మార్నింగు ఈవినింగు కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా స్నానం చేస్తాం కాబట్టి బట్టలు ఎక్కువే పడుతుంటాయి. ఇక ఈ విధంగా బట్టలు ఆరేసి నేను అలా చూస్తూ ఉంటే పచ్చి వేరుశెనక్కాయలు అమ్మటానికి వచ్చాడనమాట. తీసుకుంటారా అంటే తీసుకోనిలే అని చెప్పేశాను. ఇంకెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఇక ఐరన్‌కి పెట్టాల్సినవండి ఇవన్నీ కూడా. అలానే ఐరన్‌కి పెట్టాల్సినవి పెట్టి ఐరన్‌కి మామూలుగా కొన్నిట్లికి డైలీ వేర్‌గా ఏమో నేను గంజి పెట్టనండి. మామూలుగా బయటకేసుకెళ్ళేయి ఉంటాయి కదా! బయటకేసుకెళ్ళేయి వాటికి వరకే గంజి పెడతాను. మా యొక్క వాటికి వరకు గంజి పెట్టి ఆరేసేసి మిగిలినవన్నీ కూడా చదురుతూ ఉన్నానన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఉందన్నమాట నా హాల్ పరిస్థితి మార్నింగు. ఇక ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకుంటూ మొత్తం కూడా నీట్గా ఇల్లు ఊడ్చుకొచ్చుకోవాలి. అంటే ఆల్రెడీ తీగల మీద ముందు రోజు బట్టలు ఉంటే వాటిని ఇప్పుడే తీసానన్నమాట. ఇప్పుడు వీటిని మడతలేసుకుంటూ ఇక ఇళ్ళన్నీ కూడా నీట్గా ఎక్కడక్కడ సర్దేసుకొని మొత్తం కూడా ఊడ్చుకోవాలి. ఇక ఇవన్నీ చేసుకుంటూ ఉన్నానండి. ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇక ఆకలేస్తుందిలే అని చెప్పేసి నేనైతే మామూలుగా కొద్దిగా దోసల పిండి ఉంది, అందులోనే కొద్దిగా రాగి పిండి కలిపేసి రాగి దోశ వేసుకున్నాను అనమాట. మామూలుగా బియ్యం దోశలు అయితే ఎక్కువ తినట్లేదండి. కొద్దిగా ఉన్న దాంట్లో ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ నేను రాగి పిండి కలిపేసి చక్కగా క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకుని రాగి దోశ వేసుకున్నాను అనమాట. మామూలుగా చట్నీ అండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసరికి మా హస్బెండ్ అయితే కాల్ చేశారండి. పుష్ప 2 మూవీకి బుక్ చేశాను, వెళ్దాము కానిచ్చు 1 ఉంది అని చెప్పేసి. ఇక నేను రెడీ అయిపోయి ఇక వెళ్ళిపోయామండి. ఇక వాళ్ళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మేము మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.